గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక ఛాలెంజ్ వీడియో చేయబోతున్నాము నా ఫ్రెండ్తో కలిపి. సో నా పేరు నవ్య, తన్ని కూడా పిలుద్దాం. తను కూడా వచ్చాక ఛాలెంజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మేమిద్దరం ఇవాళ నెవర్ హ్యావ్ ఎవర్ గేమ్ ఆడబోతున్నాము. కెమెరా వెనకాల మా సిస్టర్ ఉంది, మాకు తెలియదు ఏం క్వశ్చన్స్ రాసిందో. సో తను మమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే మేము ఎప్పుడన్నా చేస్తే ఐ హ్యావ్ అని, చేయకపోతే ఐ హ్యావ్ నెవర్ అని చూపించాలి. ఒకవేళ ఐ హ్యావ్ చూపిస్తే దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ అనేది చెప్పాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డాన్స్డ్ ఇన్ ఏ రెయిన్? ఐ హ్యావ్. నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. రెయిన్లో డాన్స్ చేయడం అంటే ఇంకా ఇష్టం కాబట్టి చాలాసార్లు చేసి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. తెలుసు కానీ అసలు డాన్సే చేయను. నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రీగిఫ్టెడ్ సంథింగ్? అంటే టైం ఉండదు కదా కొన్నిసార్లు. మాక్సిమం అందరూ చేసేది అదేగా. అన్నీ చేశానని చెప్పను, అంటే నచ్చంది చేశానని కూడా చెప్పను, కానీ టైం లేక చేయాల్సి వచ్చింది. అట్లా జరిగిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్పెండ్ అన్ ఎంటైర్ డే వాచింగ్ టీవీ? ఎంటైర్ డే 8 hours కన్నా ఎక్కువ ఎంటైర్ డే కౌంట్ అవుతా? 24 hours ఎంటైర్ డే. ఓకే. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైడ్ అబౌట్ మై ఏజ్? అబౌట్ మై నో. ఎస్. ఎప్పుడు? ఇంట్లో క్యాజువల్గా పెంచేస్తారుగా, ఎప్పుడు తప్పు చెప్తా నేను. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ యూజ్డ్ ఏ ఫేక్ ఐడి? నెవర్ యూజ్. నెవర్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ సెట్ సంథింగ్ ఆన్ ఫైర్ వైల్ కుకింగ్? ఎస్, ఐ హ్యావ్. అంటే ఏం జరిగిందంటే అది కావాలని కాదనమాట. సో కుక్ చేయడానికి ఉప్మా అనేది పెట్టి దాంట్లో స్టార్టింగ్ పోపు అవన్నీ వేసాక వాటర్ కోసం అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు అందులోంచి ఫైర్ వచ్చేసింది. నిజంగా ఫైరే ఆ గిన్నెలోంచి పైకి వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు తెలియదు, కానీ అంతే. కానీ చెప్పు. చెప్పాలి. క్వశ్చన్ మళ్ళీ క్లారిటీ చెప్పు. సెట్ సంథింగ్ ఆన్ ఫైర్ వైల్ కుకింగ్ అంటే కుక్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఫైర్ వచ్చేసింది. ఫైర్ వచ్చిందా? ఓన్లీ రైస్ పెట్టాను, ఇంకెళ్ళి టీవీ చూస్తున్నా, ఈలోపు ఈ కార్యక్రమం అయిపోయింది. అందుకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నైస్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ హిట్ ఏ పార్క్డ్ కార్ ఆర్ బైక్? నో. నో. గుడ్ డ్రైవర్స్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రిటర్న్ సంథింగ్ ఆఫ్టర్ ఐ వోర్ ఇట్? నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రిటర్న్ సంథింగ్ ఆఫ్టర్ ఐ వోర్ ఇట్? ఒకసారి వేసుకున్న తర్వాత ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేసారా? చేసేదే అది. అది కొన్నప్పుడు కలర్ అన్నీ బాగా నచ్చినాయి అనమాట, కానీ అది వేసుకుని ఒకసారి వాష్ చేశాక మొత్తం అంతా డ్రై అయిపోయింది. సో వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటా అని చెప్పారు, అందుకని చేసుకున్నాం అంతే. తెలియకుండా అయితే ఎక్స్చేంజ్ చేయలేదు. నెక్స్ట్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ మెట్ ఏ సెలబ్రిటీ? నో. ఎస్ ఎస్. మన కాలేజ్కి వచ్చాడుగా. ఎవరు? తరుణ్. నేను తరుణ్ని కలిశాను. ఇంకా నా 10th లో
టీవీ యాక్టర్ రవికృష్ణన్ కూడా కలిసాను అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ వెంట్ మోర్ దాన్ ఎ డే వితౌట్ బ్రషింగ్ మై టీత్. నో. No. Good persons. Never have I ever lied about who I voted for. నేను ఎవరికి ఓట్ చేశాను అనేది లై చేశారా? Yes. Ghosted someone. దెయ్యంగా భయపెట్టారా ఎవరన్నా? ఎస్. Never. నా సిబ్లింగ్స్ని, నా ఫ్రెండ్స్ని, అందరినీ. Never have I ever pranked call someone. Yes. ఓకే, నేను మా క్లాస్మేట్కి కాల్ చేశాను, ఇంకొకళ్ళ ప్రిటెండ్ చేశాను. ప్రాంక్ అనేది వర్కౌట్ అయిందని అనుకున్నాను, కానీ ప్రిటెండ్ అయితే చేశాను, వాళ్ళైతే నమ్మారు. నాదైతే నమ్మలేదండి. చెప్పు, ఏం చేసావు? ఫ్రెండ్కే కాల్ చేశాను, నమ్మలేదు, ప్రాంక్ ఫెయిల్ అయింది. Never have I ever taken credit for someone else's work. పక్కనోడి వర్క్కి ఎప్పుడైనా క్రెడిట్ తీసుకున్నారా? ఎస్. Never. సిబ్లింగ్స్ క్రెడిట్. వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మనం క్రెడిట్ తీసుకుంటూ ఉంటాం, అంతే కదా. పెద్దోళ్ళు అయినప్పుడు ఆ మాత్రం చేయలేదు. Never have I ever read someone else's mail, message or phone. Knowingly or unknowingly? Yes. చాలాసార్లు. దీని ఫోనే. Never have I ever given someone a fake phone number. హండ్రెడ్ టైమ్స్. చాలాసార్లు. Never have I ever peed my pants as an adult. నో. No అంది. ఏంటి నాకు అర్థం కాదా క్వశ్చన్? వాష్రూమ్. No. Okay. No. Never have I ever had a lucid dream. Clear dream. ఎస్. ఐ హ్యావ్ మెనీ. No. Anyone? మంచిదో చెడ్డదో కాదు, కానీ క్లియర్ డ్రీమ్ అయితే ఉంది. ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళాము ఫ్రెండ్స్తో. ప్లేస్కి వెళ్ళాక ఆ ఏరియా అనేది ఏం సరిగ్గా తెలియట్లేదు. ఒక ప్లేస్కి వెళ్ళామని మాత్రమే తెలుస్తుంది. ప్లేస్కి వెళ్ళాక సడన్గా ఎవరో తరుగుతున్నట్టు, సడన్గా గోస్ట్లన్నీ బయటకు వచ్చేసి బాగా తరుగుతున్నట్టు, బాగా పరిగెడుతున్నట్టు, అంతే. అంత పరిగెట్టే వాటికి నిద్రలేసిపోయాను. డ్రీమ్ అయిపోయింది. Never have I ever peed in a pool. No. యాజ్ ఏ కిడ్. Never have I ever worked with someone I could not stand. మల్టిపుల్ టైమ్స్. నీకు నచ్చని వాళ్ళతో వర్క్ చేసావా ఎప్పుడైనా? వాళ్ళతో మల్టిపుల్ టైమ్స్. అంత ఆలోచిస్తుంది. చేయలేదు. చేయలేదు. ఓకే, అయిపోయింది. చేసా 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 Explain. ఇంటర్లో. ఎక్స్ప్లెయిన్. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేది? నాకు నచ్చని అమ్మాయి అన్నమాట. సో తనతో కలిసి లాక్ చేయాల్సి వచ్చింది. సో అదే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు. Bye. See you guys next time.